స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరం 2024 సెప్టెంబర్ 20 శుక్రవారము. వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం. అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా చేరుతుంది. కుంభరాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు, శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం. ఈరోజు ఈ రాశివారు పెట్టుబడులు పెట్టే దిశగా అడుగులేసేందుకు కుటుంబ సభ్యులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అద్భుతమైన శుభకాలం ఇది. ఏ పని తలపెట్టినా విజయం ఉంటుంది. ఎదురు చూస్తున్న ఫలితం ఒకటి ఇప్పుడు సిద్ధిస్తుంది. పదవీ లాభం ఉంది. స్వతంత్రంగా తీసుకునే నిర్ణయాలు కలిసొస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. క్రమంగా ఉన్నత స్థితిని పొందుతారు. మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. శృంగారంపై మనస్సు మరులుతుంది. మీ జీవితాన్ని సమతుల్యంగా ఉండేలా చూసుకోండి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు త్వరగా పూర్తి చేస్తారు. ఇష్టమైన బంధువులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి వ్యాపారాలు బాగా బిజీ అయిపోతారు. స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ మాటకు తిరుగుండదు. ఆదాయపరంగా కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు. మీరు మీ భాగస్వామితో కొత్తగా ఏదైనా చేయటానికి ప్రణాళిక తయారు చేయొచ్చు. అలాంటి ప్రణాళిక మనసుని చాలా సంతోషపరుస్తుంది. ఇంట్లో వారికి మేలు జరుగుతుంది. శుభవార్త వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నిటిలో సఫలీకృతమవుతారు. కీర్తి ప్రతిష్టలు అధికమవుతాయి. జీవిత భాగస్వామి వలన అనుకోకుండా ధనప్రాప్తి గోచరిస్తోంది. మీ మంచితనంతో సమాజంలో గౌరవం పెరుగుతుంది. భార్య పిల్లలతో సంతోషంగా ఉంటారు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఇతరుల నుంచి ఏమీ ఆశించకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళతారు. ఆరోగ్యానికి సంబంధించి సమస్యలు వెంటాడొచ్చు. అధైర్యపడకుండా డాక్టర్ని సంప్రదించడం ఉత్తమం. అదృష్టం కలిసొస్తుంది. కొత్త బాధ్యతలు తీసుకుంటారు. మీ చాకచక్యంతో కుటుంబంలో ఆందోళనలు సమసిపోతాయి. శ్రమ ఎక్కువగా ఉన్నా ఫలితం కూడా అలానే ఉంటుంది. భాగస్వాముల నుంచి ఆశించిన సహకారం ఉండదు. వ్యాపారంలో అప్రమత్తంగా ఉండటం మంచిది. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఆదాయం నిలకడగా ఉంటుంది. దేవాలయ కార్యక్రమాల్లో పాల్గొనండి. పేదవారికి దాన ధర్మాలు చెయ్యండి. చిన్న చిన్న దోషాలున్నా సమసిపోతాయి. ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది. సంపద కూడా బాగుంది. కుటుంబ సభ్యుల అండదండలు అధమంగా ఉన్నాయి. ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి. వృత్తి వ్యాపారాలు చాలా బాగున్నాయి. వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంటుంది. ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం: దేవుడు కృష్ణుణ్ణి ఆరాధించండి మరియు సంతోషంగా సంతృప్తి చెందిన వ్యక్తులతో నిండి ఉండండి. మొత్తం మీద ఈ రాశివారికి ఈరోజు ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.